అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నోబెల్ బహుమతి దాహాన్ని తీర్చుకున్నాడు. అయితే ఈ బహుమతి నోబెల్ కమిటీ ఇచ్చింది కాదు. 2025 నోబెల్ శాంతి బహుమతి గ్రహీత మరియా కొరీనా మచాడో తన బహుమతిని ట్రంప్కి ఇచ్చేసింది. వెనిజువెలా అధ్యక్షుడు నికోలస్ మదురోను పదవి నుంచి తొలగించినందుకు గాను కృతజ్ఞతగా ఈ బహుమతిని సమర్పించినట్టుగా ఆమె వెల్లడించారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్కు తన నోబెల్ బహుమతి ఇచ్చేస్తానని ప్రకటించిన మచాడో ఇప్పుడు అన్నంత పని చేసింది. ట్రంప్ కూడా దాన్ని స్వీకరించేశాడు. అయితే ఈ బహుమతిని అలా బదిలీ చేయడం కుదరదని నోబెల్ కమిటీ తేల్చేసింది. దీని మీద కూడా బ్రీఫ్గా డిస్కస్ చేద్దాం. సైదా గారు, అది సంగతి. మొత్తానికి ట్రంప్ నోబెల్ శాంతి బహుమతి కోరిక తీర్చుకున్నాడు. అది నోబెల్ శాంతి అది నార్వేజియన్ కమిటీ ఇచ్చిందా లేకపోతే వాళ్ళు ప్రకటించారా లేదా అని అది ఒక పాయింట్. రెండోది, శాంతి బహుమతి ఎవరికి ఇవ్వాలి? శాంతి కాముకుడికి, శాంతిని కోరుకున్నవాడికి. ఒక దేశంలో అడ్డగోలుగా మీద పడిపోయి కిడ్నాప్ చేసి ఒక రౌడీ మాదిరిగా ఉన్నవాడు శాంతి బహుమతికి ఎలా అర్హుడవుతాడు? యుద్ధాలను ఆపానంటాడు. ఆమె ఇండియాకి పాకిస్తాన్కి యుద్ధాన్ని ఆపానంటాడు. ఎవరు దాన్ని ఎండోర్స్ చేయరు. యుక్రెయిన్ రష్యా వారిని ఆపేస్తున్నాను అంటాడు. ఇదిగో అదిగో అంటాడు. అది ఆగదు. అటు ఇజ్రాయిల్ పాలస్తీనా మధ్య కూడా నేనే శాంతి ఒప్పందం కుదిర్చానంటాడు. అది కాష్టంలో కాలుతూనే ఉంటుంది. వీటన్నిటిని మించి ఇప్పుడు అది అందుకని ఆ జోకర్ లక్షణాలు ఉన్నాయి కాబట్టి అలా డ్యాన్స్లు వేస్తుంటాడు. ఆడిని ఎలా ఎందుకున్నారో మరి అమెరికా వాళ్ళకి అర్థం కావాలి. సో ఇంత ఫూలిష్నెస్ని ఎక్కడన్నా చూసామా? మనం చిన్నపిల్లలు కూడా నవ్వుతారు ఇట్లాంటివి చూస్తే. మరి ట్రంప్ అంట, ఇండస్ట్రియలిస్ట్ అంట, మరి ప్రపంచ పెద్ద అమెరికాకు అధ్యక్షుడు, ఆవిడ ఇవ్వడం ఏంటో, ఈయన తీసుకుంటాం ఏంటో. వాళ్ళైతే చేతులు దులిపేసుకున్నారు. మాకు ఇవ్వటం వరకే మా బాధ్యత. ఏది నోబెల్ కమిటీ. ఆ తర్వాత వాళ్ళు మాట్లాడేదానికి చేతులకి మాకు సంబంధం లేదు. అంటే అధికారికంగా ట్రాన్స్ఫర్ అయినట్టు కాదు, అది ఇచ్చినట్టు కాదు. మరి ఇదేదో మరి జేబులో ఇదంటే వైట్ హౌస్లో పెట్టేసి వెళ్ళిపోయిందంట ఆవిడ మెడలు. నాదే అని చెప్పేసి ఆయన తెగ ఆనందపడిపోతున్నాడు. ఏంటి సార్ ఇది? కోతికి కొబ్బరి చెప్పు దొరికినట్టుగా భావించాలి మీకు. సురేష్ గారు, నిజంగా నోబెల్ శాంతి బహుమతి అనేది శాంతి కాముకులకి, ప్రపంచంలో వివిధ దేశాల్లో శాంతి కోసం ఉద్యమాలు నడిపినటువంటి యోధులకి ఇచ్చేటువంటి అత్యున్నతమైనటువంటి పురస్కారం. అలాంటి మహోన్నతమైనటువంటి పురస్కారాన్ని మీరు చెప్పినట్లుగా, లేకపోతే ఈ ప్రపంచంలో ఉన్నటువంటి కోట్లాది మంది ప్రజలు అనుకున్నట్లుగా, ఒక డెకాయిట్కి, ఒక దారి దోపిడీదారుడికి, ఒక టెర్రరిస్ట్కి, అలాగే చమురు దోచుకోవడం కోసం ఇతర దేశాల మీద యుద్ధాలు చేస్తున్నటువంటి యుద్ధోన్మాదికి ఈరోజు మచోడో ఆమెకి ఇచ్చినటువంటి శాంతి బహుమతిని ఆయన చేతుల్లో పెట్టినటువంటి నిజంగా చాలా దుర్మార్గం. నేను ఒకటే కోరుతా ఉన్నా, వెంటనే ఈ నోబెల్ బహుమతిని రద్దు చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఎందుకంటే ఆమె మచోడో వెనిజులా ప్రతిపక్ష నాయకురాలు ఏ విధంగా ఆయనకి మరి ఇది కట్టబెట్టితో నాకైతే అర్థం కాదు. నిజంగా ఇది చాలా దుర్మార్గం. ఓ పక్కన వాళ్ళ ప్రత్యర్థి అయినటువంటి మన ఆ యొక్క వెనిజులా అధ్యక్షుడిని, వాళ్ళ భార్యని ఒక టెర్రరిస్ట్ లాగా మరి కిడ్నాప్ చేసి ఏ విధంగా నిర్బంధించాడో దానికి బహుమతిగా మరి మచోడో ఆ యొక్క నోబెల్ బహుమతిని ఆయనకి ఇచ్చినట్లుగా అర్థమవుతుంది. నేను కోరుతా ఉన్నాయి, ఆమె అనర్హురాలు ఈ యొక్క బహుమతి. వెంటనే నోబెల్ జాతీయ బహుమతి కమిటీ వెంటనే దీన్ని వెనక్కి తీసుకోవాలని కోరుతా ఉన్నాం. ఎందుకంటే ట్రంప్ వచ్చిన తర్వాత ఏ విధంగా మరి ప్రపంచవ్యాప్తంగా ఏ విధంగా ఆయన ఉన్మాదం పెరిగిపోయిందో, ఏ విధంగా మరి ప్రపంచ దేశాలని ఆయన వణికిస్తా ఉన్నాడు, అతను ఒక తుగ్లక్ లాగా వ్యవహరిస్తా ఉన్నాడు, మనం చూస్తా ఉన్నాం. ఒక యుద్ధోన్మాదిలాగా ఎక్కడైతే తన ఆయుధాలు అమ్ముకోవటం కోసం, లేకపోతే మైనింగ్ కోసం ఏ విధంగా మరి చిన్న దేశాల మీద దాడులు చేస్తా ఉన్నాడు, ఏ విధంగా చమురుని తన సామ్రాజ్యంలో పెట్టుకోవడానికి, గుప్పెట్లో పెట్టుకోవడానికి చమురు ఉత్పత్తి చేసే దేశాల మీద ఏ విధంగా అతను దాడులు నెలకొల్పుతా ఉన్నాడు మనం చూస్తా ఉన్నాం. ఇలాంటి యుద్ధోన్మాదికి మరి నిజంగా మచోడో ఈ యొక్క నోబెల్ బహుమతిని, ఆమెకి ఇచ్చినటువంటి బహుమతిని ఆయనకి ఇవ్వడం
ఈయన ఆనందపడిపోయి నేను వైట్ హౌస్ లో పెట్టుకుంటా అని చెప్పి ఆయన చెప్పడం నిజంగా ఇది చాలా దుర్మార్గమైన విషయం. దీన్ని మేము కాంగ్రెస్ పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఈ యొక్క బహుమతికి ఇల్లు లేకుండా పోయేటువంటి పరిస్థితి నిజంగా ఇట్ ఈస్ ఏ బ్లాక్ డే. నిజంగా ఇది ఒక మాట చెప్పాలంటే ఇది ఒక బ్లాక్ డే అని చెప్పి ప్రపంచంలోనే ఇది బ్లాక్ డే గా పరిగణించాల్సినటువంటి పరిస్థితులు వస్తాయి. ఎందుకంటే వెంటనే శాంతి ఈ యొక్క నోబెల్ బహుమతిని వెంటనే వెనక్కి తీసుకోవాలని చెప్పి కూడా మేము కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం. ఎందుకంటే ట్రంప్ వచ్చిన తర్వాత మనం చూసాం భారతదేశం మీద ఎన్ని ఆంక్షలు విధించాడో, అలాగే మరి ఎంతమంది ఇబ్బందులు పడ్డారో మనం చూస్తా ఉన్నాం. అలాగే అనేకమైనటువంటి విషయాల మీద ఆయన ఏ విధంగా మన మీద ట్యాక్సులు పెంచాడో, ఏ విధంగా భారతదేశ ఉత్పత్తుల మీద అలాగే విదేశీ ఎగుమతుల మీద ఏ విధంగా ఆయన నిబంధనలు పెట్టాడో మనం చూసాం. ఇంత దుర్మార్గమైనటువంటి ఇలాంటి విలువలు లేనటువంటి వ్యక్తి, నైతిక విలువలు లేనటువంటి ఒక వ్యక్తి ఈ రోజు ఈ విధంగా బహుమతి అందుకొని ఆనందపడటం అంటే నిజంగా దుర్మార్గంగా ఉంది. దీన్ని ఎవరు కూడా సహించరు. ఇది సహేతుకం కాదు. వెంటనే మేము ఒకటే కోరుతా ఉన్నాం, ఈ యొక్క బహుమతి వెనక్కి తీసుకోవాలని చెప్పి కోరుతా ఉన్నాం. అలాగే ట్రంప్ చేసేటువంటి చేష్టల్ని అంతర్జాతీయంగా మరి ఈ రోజు పెద్ద చర్చ జరుగుతూ ఉంది. టెర్రరిస్ట్ లాగా ఆయన వ్యవహారాలు నడుస్తూ ఉన్నాయి. ఆయన యొక్క మానసిక స్థితి మీదే ఈ రోజు అనుమానంగా ఉన్నటువంటి పరిస్థితులు ఈ రోజు గోచరిస్తా ఉన్నాయి. అన్నిటి మీద ఆంక్షలు పెడతా ఉన్నాడు, మీడియా మీద ఆంక్షలు పెడతా ఉన్నాడు. ఇతర దేశాల నేతల్ని మరి దోపిడీ దొంగల్లాగా వెళ్ళి రాత్రికి అరెస్ట్ చేసినటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. ఇవన్నీ చూస్తూ ఉంటే ఒక పక్కన మరి ఈ యొక్క మోడీ గారే ఒక మాట మాట్లాడే పరిస్థితి లేదు. ఈయన రహస్యాలు ఏదో ఆయన దగ్గర అని చెప్పి మరి ట్రంప్ దగ్గర అని చెప్పి జనాలు చెప్పుకుంటూ ఉన్నారు. ఇప్పుడు అది ఎప్పుడు బయట పెడతాడో, మరి ఆయన తిక్కరైనప్పుడు అది కూడా మనం త్వరలోనే చూస్తామని చెప్పి నేను అనుకుంటా ఉన్నా. సరే, ఏది ఏమైనా ఇలాంటి పరిస్థితులు ముందు రాకుండా ఉండాల్సిన అవసరం ఉంది. నోబెల్ శాంతి బహుమతికి మరి దానికి ఉన్నటువంటి ప్రాశస్త్యం, దానికి ఉన్నటువంటి గౌరవాన్ని తగ్గించకుండా వెంటనే మరి యొక్క కమిటీ చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా మేము కాంగ్రెస్ పార్టీ తరఫున కోరుతా ఉన్నాం. ఓకే, రైట్. కోటేశ్వర గారు, మొదటి రోజులటువంటి అర్థం మారిపోయి ఇప్పుడు ఎన్ని దుర్మార్గాలకి పాల్పడ్డారు, ఆ దుర్మార్గాలకు పాల్పడటానికి ఎవరు పావుగా మారారు అని ఆలోచించాల్సినటువంటి దుర్గతి పట్టింది. బరాక్ ఒబామా అనేక దేశాల మీద దాడులు చేసి అనేక మందిని ప్రాణాలు తీసినటువంటి ఒక యుద్ధోన్మాది. అతగాడికి శాంతి బహుమతి ఇచ్చారు. ఈ మచోడో అనే ఆమె ఈమె శాంతి కాదు, వెనిజులాలో అశాంతిని రేపటానికి అమెరికా సిఏఏ ఇచ్చినటువంటి నిధులతోటి వెనిజులాలో అశాంతిని రేపటానికి ఈమె ఒక పావుగా ఉపయోగపడింది. ఈమెకు ఆ శాంతి బహుమతి ఇవ్వడమే ఒక పెద్ద ఫ్రాడ్. మదురోని దెబ్బతీయడానికి లేకపోతే వెనిజులాని దెబ్బతీయడానికి అమెరికన్లు లేదా అందరూ కలిసి కుట్ర చేసి ఆయన శాంతి నోబెల్ కమిటీని ఇన్ఫ్లుయెన్స్ చేసి ఆమెకు ఇప్పించారు. ఇలాంటి వాళ్ళకి ఇప్పిస్తే నిజానికి ఆ శాంతి బహుమతి అనేటువంటిది ఇవాళ ఒక హాస్యాస్పదమైనటువంటిది. ఆ హాస్యాస్పదమైనటువంటి బహుమతిని ఈ ట్రంప్ అనేటువంటి పిచ్చాడు తీసుకొని బాగుంది నేను పెట్టుకుంటానని చెప్పేసి తిరగటం అంటే ఎటుపోతా ఉంది, ప్రపంచం ఎటుపోతా ఉంది, ఏ విధమైనటువంటిది అనేది నిజంగానే ఒక హాస్యాస్పదమైనటువంటి ఉదంతం. ఇది పిచ్చికి ఇంతకు మించి పరాకాష్ఠ లేదనేది నేను చెప్పదలుచుకున్నాను. గారు, సో అది సార్, అమెరికాను ఆదర్శంగా తీసుకుని ప్రపంచ దేశాలన్నీ కూడా ముందుకెళ్దాం అనుకుంటుంటే అటువంటి అమెరికా ఇటువంటి పిచ్చోడిని ఎన్నుకున్నందుకు మరి ప్రపంచం ఇప్పుడు నవ్వాలో ఏడవాలో, ఇంక్లూడింగ్ ఇండియాతో సహా. అలాగే మన పిల్లలు ఎక్కువ మంది అమెరికాలో సెటిల్ అవుతారు, మన పిల్లలు ఎక్కువ మంది బాగా డబ్బు సంపాదించారని చెప్పేసి ఎప్పుడు కూడా చెప్తుంటే చంద్రబాబు నాయుడు గారు మరి ఆయన ఎలాంటి అభిప్రాయం వ్యక్తం చేస్తారో తెలియదు. అఫ్కోర్స్ ఏదో ఒక వ్యక్తి పిచ్చోడైనంత మాత్రం దేశం మొత్తం, కానీ ఎన్నుకున్నది వాళ్ళు కాబట్టి. పాయింట్ ఏంటంటే అసలు ఇవ్వడానికి, అది ఇందాక అన్నట్టు ఇవ్వడానికి ఆవిడెవరు, తీసుకోవడానికి ఆయన ఎవరు అని చెప్పేసి అదొకటి. రెండు, ఏదో అంటారు కదా, సిగ్గు కూడా ఉండాలి. వాడు ఇవ్వడం ఇస్తే తీసుకోవడానికి సిగ్గు ఉండాలి, కానీ ఆయన చాలా ప్రౌడ్గా దగ్గర పెట్టుకున్నాడు. సో ఏమంటారు సార్, ఇక అలాంటి పిచ్చోళ్ళ గురించి తక్కువ మాట్లాడుకునేది బెటర్ అంటారా? సురేష్ గారు, ఇప్పుడు అమెరికాను చూసి అందరూ నేర్చుకోవాలంటున్నారు.
కానీ అమెరికా పౌరులందరూ కూడా ఆంధ్రప్రదేశ్ని చూసి నేర్చుకున్నట్టున్నారు. ఆంధ్రప్రదేశ్లో మనకు ఒక 5 సంవత్సరాలకు ముందు ఇలాంటి ఉన్మాదినే ఎన్నుకున్నారు ఇక్కడ. అందుకనే ఇప్పుడు అమెరికా వాళ్ళందరూ కూడా ఆ ఉన్మాదిని ఎన్నుకున్నారు అక్కడ. ఇప్పుడు ఎవరు నోబెల్ శాంతి బహుమతిని టచ్ చేసేటువంటి నైతిక విలువ కూడా ఆయనకి లేదు. నోబెల్ శాంతి బహుమతి అంటే ఆ బహుమతి పేరు వింటేనే ఒళ్ళు పులకించిపోతుంది. అలాంటి దాన్ని అంటే రోజు ఒక దేశం మీద దాడి చేసేది, మీరు నా మాట వినకపోతే మీకోసం బుల్లెట్ రెడీగా ఉంది, బుల్లెట్ గురి తప్పదు, ఆ దేశాధినేతను ఎత్తుకొచ్చేస్తాను అంటే అంటే మీరు ఆ దేశ సార్వభౌమాధికారాన్ని దెబ్బతీసిన వ్యక్తికి మీరు ఎత్తుకొని పోయి మీ శాంతి బహుమతిని ఇచ్చేసినారు అంటే మీరు ఆ దేశ పౌరురాలు ఎట్లయినారో నాకు అర్థం కాదు. ఈ మచోడా అనే ఆమెకి ఆ శాంతి బహుమతి దేనికోసం ఇచ్చినారు అంటే వాళ్ళ దేశాన్ని ఇంకొక దేశం దోసేస్తా ఉంటే ఆ దేశం దోసేసేవాడిని ఎంకరేజ్ చేసినారు కాబట్టి ఇంకేమన్నా శాంతి బహుమతి ఇచ్చినారా లేకపోతే ఏందో అర్థం కాని పరిస్థితి. ఇప్పుడు మన దేశం మీద కూడా ఎంతో మంది దండయాత్ర చేసినప్పుడు మన మధ్య ఎన్ని పొరపక్షాలున్నా మనం అన్ని పక్కన పెట్టి ఉమ్మడిగా ఇంకొక శత్రువును ఎదుర్కొన్నాం. అది ఇండియాలో ఉండేటువంటి నైజం. అక్కడేంద్రా అంటే అధికారాన్ని ఆయన దించేసినారని చెప్పి ప్రతిపక్ష నాయకురాలుగా ఈయనకు వచ్చిన బహుమతిని ఎత్తుకొని పోయి శబాస్ మీరు చాలా గొప్ప పని చేశారు, మా దేశాన్ని నాశనం చేస్తున్నారు, నేను కోరుకునేది ఇదే, మా దేశాన్ని నాశనం చేసినారు కాబట్టి నాకు వచ్చినటువంటి నోబెల్ బహుమతిని మీకు దానం చేస్తున్నాను, ఇంకా నాశనం చేయండి, వెనుజులా అనేది ఉండకూడదు అనేసి ఏమన్నా ఆలోచించేందుకు ఇచ్చిందో ఏమో నాకు తెలియదు. కానీ ఇలాంటి రక్త పిపాసికి ఆ నోబెల్ బహుమతి అనేది ఆ పేరు ఎత్తేటువంటి నైతిక విలువ లేదు. ఈ నోబెల్ బహుమతిని ఎవరైతే ఇస్తారో ఆ కమిటీ మెంబర్లు కూడా ఆలోచించాలి. ఇలాంటి దుర్మార్గుడి చేతిలో ఆ నోబెల్ బహుమతి ఉండడం అసలు నోబెల్ బహుమతి విలువే తగ్గిపోయినట్టు లెక్క నా భావన సార్. రైట్, కరెక్ట్ చెప్పి మీరు ఇందాక ఒక మాట అంటున్నప్పుడు మీరు అన్నది కొంత వాస్తవమే. ఇది వాళ్ళు మన ఆంధ్రప్రదేశ్ ప్రజల నుంచి నేర్చుకొని నెక్స్ట్ ఎలక్షన్స్లో అన్నా దాన్ని ఏమంటారు దానికి తగ్గట్టుగా ఎన్నుకోవాలని చెప్పేసి మీరు ఎవరైతే ఉదహరించారో ఆయన కూడా కోరుకున్నారు. నాకు అవసరమైతే ఆ సెకీ ఒప్పందం కుదిర్చినందుకు సత్కారమో ఒక అవార్డో శాలువా ఇచ్చి సన్మానం చేయాలని చెప్పేసి. కాబట్టి మీది కొంత అక్కడ మ్యాచ్ అయింది. సార్ వెంకటేశ్వర్లు గారు కంక్లూడ్ చేద్దాము. అక్కడ జోక్స్ అపార్ట్, యాక్చువల్గా వెనిజులాకి అధ్యక్షురాలుగా ఆవిడ్ని ప్రకటిస్తారు అన్న ఆశతో ఆమె వెళ్ళి నోబెల్ శాంతి బహుమతి ఇచ్చిందంట. అయితే ఆవిడ ఇచ్చి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ వదిలేసి వచ్చిన తర్వాత కూడా వీఆర్ హ్యాపీ టు కీప్ ఇట్ విత్ అస్ అని చెప్పేసి వైట్ హౌస్ అనౌన్స్మెంట్ చేస్తూనే స్టిల్ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆవిడికి అక్కడ అధ్యక్ష పదవి స్వీకరించేటటువంటి అవకాశం అయితే లేదు, అక్కడ ప్రజల మద్దతు లేదని చెప్పేసి కూడా వ్యాఖ్యానం చేసిందట. కానీ వీడి ఇంటెన్షనే అది. మరి ఏదో అంటారు కదా, వ్రతం చెడ్డ ఫలితం దక్కలేదని ఆవిడ పాపం ఇప్పుడు మరి ఏమైనా బాధపడుతుందేమో తెలియదు. లేదా రేపు ఎప్పుడన్నా మనసు మార్చుకొని ట్రంప్ ఏమన్నా ఇస్తాడేమో, ప్రతిపక్ష నాయకురాలకి అప్పచెప్తాడేమో అని చెప్పేసి. సార్, నోబెల్ బహుమతికి ఎటువంటి అర్హత లేనివాడు ప్రపంచంలో ట్రంప్. మీరు ఆ కమిటీ కాదు, వైట్ హౌస్ కూడా అది తన సొంత దగ్గర పెట్టుకోమని చెప్పారు. మీకు అది కూడా తెలిసి ఉంటుంది. అది మా వైట్ అంటే దేశానికి సంబంధించింది కాదు, ఆయన వ్యక్తిగతంగా అంటే అది అనర్హుడు అనడానికి చెప్పకనే లీక్ అయింది, పెద్ద చర్చ జరుగుతుంది. అది ఏంటనే చూద్దాం. రెండవది, అమెరికా చరిత్రలో ఇప్పుడు తొండ ముదిరి ఊసరి వెళ్ళి అయినట్టు ఈ ట్రంప్ అనేవాడు కంపు అయిపోయినాడు, అంటే పిచ్చి ముదిరి ఉన్మాది అయిపోయాడు. కానీ అమెరికా చరిత్ర మనం చూస్తే ఇప్పుడే కాదు, ఈరోజు మదరు, అంతకుముందు ఈయన సద్దాం హుసేన్, గడాఫీ, లుమంబా, అదేవిధంగా అలెండి, అంటే దాదాపు ఆ దేశాల్లో ఉన్నటువంటి దాదాపు 7-8 దేశాల అధ్యక్షుల్ని దుర్మార్గంగా కిరాతకంగా వాళ్ళని పట్టుకొని చంపి భూగర్భంలో ఉన్నటువంటి సద్దాం హుసేన్ లాంటి వాళ్ళని, మీకు తెలియదు ఏం లేదు, లుంబంబని ఈ మధ్య జరిగిన గడాఫీని కానీ అంతకుముందు చిలీలో జరిగిన అలెండిని కానీ. అంటే అమెరికా యొక్క దుర్మార్గం ఏమంటే ప్రపంచ దేశాలని సంపదని కొల్లగొట్టి బతకడమే దాని పని. చరిత్ర, అమెరికా చరిత్ర, అధ్యక్షుడు ఎవరు మారినా
ఇప్పుడు అటువంటిది ఏకధ్రువ ప్రపంచం అనే దానికి బీటలు మారుతున్నాయి ఇప్పుడు అమెరికాకి. గత 10-15 సంవత్సరాలుగా మనం చూస్తుంటే అమెరికా యొక్క పెద్దన్న పాత్ర రోజు రోజు తగ్గిపోతుంది. దానికి ప్రత్యామ్నాయంగా చైనా, దానికి తోడు రష్యా ఈరోజు ప్రత్యామ్నాయంగా ముందుకు రాబోతున్నాయి, అత్యంత అభివృద్ధి చెందుతున్నాయి. ఇప్పుడు నీ కథ ఇప్పుడు మీరు చూసింటారు, చైనా ఈ మంచి పద్ధతి కాదు దుర్మార్గం అని ఖండించింది. కాబట్టి ఆనాడు సోవియట్ రష్యా ఉన్నప్పుడు అమెరికా తోక ముడిసింది. సరే తర్వాత నాకు తిరుగులేదు అనుకున్నది 90 నుంచి ఇప్పుడు ఈ మధ్య చైనా డెవలప్ అవుతుంటే దానికి కట్టడి. నీ సంగతి అంటే నీ కథ ఎంతో టారిఫ్లు కూడా చూసాం. కానీ ఇక్కడ దుర్మార్గం ఏమంటే ఇరాన్ మీద నిన్న జరిగినటువంటి దుర్మార్గమైనటువంటి విషయంలో భారతదేశం మీరు అట్లే పోతే 25% మీద అదనంగా వేస్తాం అంటున్నాడు. అంటే ఇరాన్ కి మనకి దాదాపు 10,700 కోట్ల రూపాయల బిజినెస్ ఉంది. ముఖ్యంగా బాసుమతి రైస్, సోయాబీన్, అదేదో మందులకు సంబంధించినటువంటి ఔషధాలకు సంబంధించిన డీల్ ఉంది. వాళ్ళ నుంచి కూడా దిగుమతి 9,000 కోట్లు ఉంది. ఇంత ఉన్నటువంటి మన దేశం ఇంత జరుగుతుంటే మేము సుంకాలు విధిస్తాం, ఇరాన్ జోలికి పోతాం అంటే మోడీ మాట్లాడకపోవడం చూస్తుంటే అనుమానాలు రేకెత్తిస్తున్నాయి. ఏమి ఈయన ఏమన్నా ఉన్నాడు అన్నాడు మనోడు చెప్పినట్టు. ఇది చాలా దుర్మార్గం. అన్ని దేశాలు ఖండిస్తున్నాయి. మన దేశానికి అలీనా దేశం అని గొప్ప చరిత్ర ఉంది. అదేవిధంగా ఇవన్నీ మనం చూస్తుంటే ట్రంప్ ఏమనే తర్వాత విషయం, కానీ అమెరికా యొక్క దుర్మార్గమే అది. ఇప్పుడు మరియా కోరిన మచోడా అని ప్రతిపక్ష ఆమె ఎంత దుర్మార్గం అయితే కోటేశ్వరరావు గారు చెప్పి దాని జోలికి నేను వెళ్ళను. ఇప్పుడు వాళ్ళు కిడ్నాప్ చేశారు. వేసిన వెంటనే మీరు ప్రకటిస్తాడేమో పదవి ఇస్తాడేమో అని కాదు, ఆయన్ని మధురోని చేసిందే క్రూడ్ ఆయిల్ దోసుకోవడానికి. అమెరికా చేసే పని అంతా అక్కడ ఆయిల్ అత్యంత ఏదో చెప్తారు కదా పల్లెటూరు సామెత, అచ్చమైన సామెత, ఎందుకు ఎక్కేవా తాటి చెట్టు అంటే దూడ గడ్డి కోసమని, ఎందుకు దాడి చేస్తున్నారంటే మారక ద్రవ్యాలు సప్లై. ఇది ఎంత దుర్మార్గం ఇది. అందుకోసమే అమెరికా యొక్క చరిత్ర అంతా రెండో ప్రపంచ యుద్ధంలో ఆయుధాలు అమ్ముకొని జరుగుతుంది. ఇప్పుడు దేశాల మధ్య యుద్ధాలు పెట్టించడం, ఆయుధాలు అమ్ముకోవడమే దాని పని. సురేష్ గారు గతంలో చెప్పాడు, ఏదో పేలాలు ఏరుకున్నట్టే బొగ్గుల్లో పేలాలు ఏరుకున్న పని అమెరికాది. రానున్న 10-15 ఏళ్ళకి అమెరికా యొక్క ఉత్తానం తగ్గిపోతుంది. చైనా యొక్క ప్రపంచంలో ఉన్నటువంటి పేదలకి కష్టజీవులకి ఉన్నటువంటి రానున్న కాలంలో కూడా మనకు కనిపిస్తుంది. కానీ మన భారతదేశం ఇంత పౌరుషం, ఇంత పెద్ద ఎత్తున అన్ని రకాల సకల సంపదలని చెప్పుకుంటున్నటువంటి దేశం ఇంత జరుగుతుంటే కనీసం ట్రంప్ను మాట్లాడకపోవడం అనేది ఇది ఒక బాధాకరమైన విషయం. చిన్న దేశాన్ని సంగతి ఏమో చూద్దాం అంటుంటే ఇండియా మీద టారిఫ్లు చూస్తుంటే నోరు మీద పెట్టలేదు. ఇప్పుడు రష్యా మీద మనం ఒక 4 రోజులు కూడా కొనుక్కుంటూ ఆపేశారు. కాబట్టి అమెరికా యొక్క దుర్మార్గం పాప పండుతుంది. మరి ఇప్పుడు ఫ్యాసిజం వైపు నేను కూడా హిట్లర్ లాగా అనుకుంటుంది. హిట్లర్ పట్టిన గతే దీనికి కూడా గ్యారెంటీ అదే పద్ధతి కనపడుతుంది. రెండో ప్రపంచ యుద్ధం ముందు జరుగుతున్నటువంటి జర్మనీ పరిస్థితి ఏమిటో ఆ రోజు హిట్లర్ ఇదే పద్ధతిలోనే వ్యవహరించాడు, మట్టి గరిచాడు, తాను చచ్చిపోయాడు. అదే పరిస్థితి రాబోతుంది అన్నట్టు కనపడుతుంది. అందుకోసం అమెరికాలో కూడా 170 మంది జెన్జీ యూత్ 170 మంది సోషలిస్ట్ వ్యవస్థ కావాలని కోరుకుంటున్నట్లు అనేక సర్వాలు. దానికి పరాకాష్ఠగానే మన జరిగినటువంటి ఏం చెప్తారు, ఏనుగు కుంభస్థలానికి వచ్చినట్లే మన వామపక్ష భావాలు మేయర్ గెలవడం అనేది ఒక మంచి శుభకరం. మొత్తానికి అది యుద్ధ పిపాసికి నోబెల్ దగ్గర వెళ్ళినట్టుగా అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఆఖరికి నాటో భాగస్వామి అయినటువంటి డెన్మార్క్కి చెందిన గ్రీన్లాండ్ని కూడా ఆక్రమిస్తాననే వాడికి, రేపు మాపు ఇరాన్ మీద కూడా దాడి చేస్తానని చెప్పి బెదిరించేవాడికి, అర్ధరాత్రి వేరే దేశం వెళ్ళి ఆ అధ్యక్షుడి భార్యని కూడా కిడ్నాప్ చేసినటువంటి వాడుకి శాంతి బహుమతి కావాలని కోరుకోవటం, నోబెల్ శాంతి బహుమతి, దాన్ని తీసుకెళ్ళి ఆయన చేతిలో పెట్టడం. అందు గురించి మేము పెట్టింది అతని దాహం తీరిందని, అలాగే పిచ్చోడి చేతిలో నోబెల్ అని చెప్పి. థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ వెంకటేశ్వర్లు గారు, సురేంద్ర నాయుడు గారు, కోటేశ్వర గారు అండ్ సైదా గారు. ఇది వాటి టాప్ డిబేట్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు సిటీ 24/7.